నాన్నగారు ఏఎన్ఆర్ అవార్డు గురించి మాట్లాడితే అనౌన్స్ చేయడం తెలుసు. రెడ్డి గారు మా ఫ్యామిలీకి కొంచెం వెరీ వెరీ విషయస్ శ్రేయోభిలాష్. ఆయన ఏఎన్ఆర్ అవార్డు కమిటీకి కూడా ఆయన చైర్మన్. ఆయన అవార్డు ఆయన అనౌన్స్ చేస్తారు. మేము పిల్లలుగా నాకు బాగా గుర్తు ఫస్ట్ అవార్డు నాన్నగారు దేవానంద గారు ఆయన అన్న మాట ఈ అవార్డు ఆ పిల్లలు కూడా దీన్ని అన్నారు. మేము పిల్లలుగా మేము ప్రామిస్ చేసాం నాన్నగారికి తప్పకుండా ఈ అవార్డు అదే పట్టుదలతో ఎప్పుడు చేయనంత ఘనంగా ఎప్పుడు చేయనంత పెద్దదిగా నాన్నగారికి ఇచ్చిన ప్రామిస్. ఇది 27వ తారీఖున సాయంకాలం 5:30కి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. 5:30కి అందరూ వస్తారు. అమితాబ్ గారు వస్తుంది. అలాగే అడిగిందనే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే ఒప్పుకున్నారు. కూడా వస్తున్నాడు అవార్డు. అలాగే నాన్నగారికి బాగా సన్నిహితుడు వెంకయ్యనాయుడు గారు ఫ్యామిలీ వెల్ఫేర్ ఆయన కూడా వస్తున్నారు అవార్డు. ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ వెరీ ఎంటర్టైనింగ్గా చక్కగా చేస్తున్నాము. 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది. వీ హ్యావ్ శోభన ఒక స్పెషల్ డాన్స్ ఈ అవార్డు కోసం కంపోజ్ చేసి ఆమె చేస్తుంది. అలాగే మనంలోంచి నాన్నకి ఎంతో ఇష్టమైన పాట ఒకటి ఒక 60 మంది పిల్లలు స్టేజ్ మీద పాడబోతున్నారు. ఏంటంటే ముఖ్యమైనది నాన్నకి ఇష్టమైన ఈ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ స్కూల్ మీడియా అది కరెక్ట్గా ఈ సంవత్సరం 18-19 స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ జరగబోతుంది. సో వాళ్ళకి అమితాబ్ గారి సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా జరగబోతుంది అవార్డు ఫంక్షన్లో. వెరీ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. ఈ అవార్డు చాలా బాగా ఈసారి ఫంక్షన్ చాలా బాగా రాబోతుంది. ఎస్పెషల్లీ సుబ్రహ్మరెడ్డి గారు మా వెనకాల నుండి ఎప్పుడు అడ్వైస్ ఇస్తూ ఫ్యామిలీకి నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి నాన్నగారు వెళ్ళిపోయారని బాధపడద్దు, నేనున్నాను మీ ఫ్యామిలీకి చెప్పి అండగా నేనున్నాను. ఆయన మాకు ఎప్పుడు వెనకాల నుంచి ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఆయనకి మేము చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ అండి. నేను అమితాబ్ బచ్చన్ గారికి ఫోన్ చేశాను. జనరల్గా బాయ్ అవార్డ్స్ చెప్పుకున్నాను కదా. నాన్న రాసిన లెటర్ ఒకటి ఆయనకి పంపించాను. అది పంపించినగానే వెంటనే జస్ట్ విదిన్ 2 minutes చదివినగానే ఐఎమ్ కమింగ్ అని చెప్పి చెప్పారు. నాన్న ఎందుకు ఈ అవార్డు స్థాపించారు అనేది ఒక లెటర్ నేను పంపించాను. ఆయన చేతుల మీదుగా రాసి ఆయన వెంటనే కొన్ని వచ్చేసారు. అంతేకాకుండా ఇంకో స్పెషాలిటీ అంటే నాన్నగారు లాస్ట్ ఫిల్మ్లో కూడా ఆయన కొంచెం చిన్న స్మాల్ రోల్ కూడా చేశారు. అమితాబ్ గారి ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అది మనం సినిమాలో. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ సంవత్సరం అమితాబ్ గారికి అవార్డు ఇవ్వాలి. థ్యాంక్ యూ. అఖిల నాగేశ్వరరావు గారికి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఫేవరెట్ సెంటిమెంట్ సబ్జెక్ట్ అయింది. దాదాపు 2004 సంవత్సరంలో మాకు ఆలోచన వచ్చింది. నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అప్పుడు 2 లక్షల రూపాయలు దానికి డబ్బు కూడా ఇచ్చారు. దాదాపు అవార్డు మాదిరి జాతీయ స్థాయిలో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఇన్స్టిట్యూట్ చేసి లైఫ్ లాంగ్ దానికి లిమిట్ లేకుండా ప్రతి సంవత్సరం ఉన్నా లేకపోయినా కూడా ఈ అవార్డు నా పేరు జరగాలి. అది దాదాపు అవార్డు ఎంత ప్రతిష్ట ఉందో అంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డు ఉండాలని ఆయనకు ఆలోచన రావడం, నాకు సంప్రదిస్తే నేను కూడా మంచి ఆలోచన తప్పకుండా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది తగ్గడానికి మీరు మహానటులు, మీరు ఉన్నా లేకపోయినా భౌతికంగా మీరు జీవిస్తారు. అదే ఈ అవార్డు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాము. దానికి ఆయన ఆ 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేసి మళ్ళీ కొంచెం అంచెలంచెలుగా కూడబెట్టి 1 కోటి రూపాయలు బ్యాంకులో వేశారు. ఈ 1 కోటి రూపాయలు ఏఎన్ఆర్ అవార్డు కమిటీకి కట్టడానికి అవార్డు ఉందన్నమాట. ఆ 1 కోటి రూపాయలు వచ్చి వడ్డీతో ప్లస్ కొంత తగ్గిన డబ్బులు అవసరమైతే పెట్టి టోటల్గా 6% చేయాలి.
నిర్ణయించడం జరగడం. 2005లో ఆయన నన్ను మీరే విద్యార్థులు కూడా సంవత్సరం అవార్డు చెప్పి నన్ను అక్కడ సంతోషం అంగీకరించడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ ఆనాడు దేవానంద్ గారు మహానటుడు ఆయన్ని అవార్డు డిక్లేర్ చేసి ఆయన ఘనంగా సన్మానించి అవార్డు ఇచ్చాం. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ శోభన్ ఆత్మీకి ఆమె ఇచ్చాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంజనీదేవ్ గారికి ఆమె, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విజయ్ కుమార్కి ఆమెకి ఇచ్చాం. దాని తర్వాత లతా మంగేష్కర్ ఆమెకి ఇచ్చాం. దాని తర్వాత హేమమాలినికి ఆమెకి ఇచ్చాం. భారత గారికి ఆమెకి ఇచ్చాం. శాంతంగా అవార్డు ఇచ్చాం. వీళ్ళందరూ అయిన తర్వాత మీరు చూసారు ఒకరి నుంచి ఒకరు ఈ సినీ పరిశ్రమలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ నామినల్ చెప్పాలి. ఇప్పుడు వారు నా మళ్ళీ ఆయన ఆఖరి రోజుల్లో కూడా నాకు నాగార్జునకి పోయారు. ఏమనంటే మీరు ఇద్దరు కూడా దీన్ని మళ్ళీ మర్చిపోకుండా ఈ అవార్డు శాశ్వతంగా మీరు దీన్ని జరపాలి అని చెప్పి కోరడం జరిగింది. నాగార్జున ఇంకా తన తండ్రి కోరిక నెరవేర్చాలి, ఇంకా అద్భుతంగా చేరేటువంటి ఒక ఉత్సాహంతో ముందుకు వచ్చి ఆ తండ్రి సెంటిమెంట్తో ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఈ అవార్డుకి 5 లక్షల రూపాయలు ఇస్తారు. 5 లక్షల రూపాయలు అవార్డు ప్లస్ సెలిబ్రేషన్ అవి ఉంటుంది. ఈ సంవత్సరం మోస్ట్ పాపులర్ ఫేమస్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారిని నిర్ణయించాం. వారు 27వ తారీఖున ఈ అనుకున్న స్టూడియోలో ఎంత వైభవంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా జరిగిపోయింది ప్రోగ్రామ్ నుంచి 27 అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళకి అవార్డు ఇవ్వడం, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాళ్ళు ముఖ్యమంత్రి రావడం, అర్బన్ డెవలప్మెంట్ వెంకయ్యనాయుడు గారు. ఈ అవార్డు యొక్క విశిష్టత మరి దేవానంద గారు, శబానా ఆజ్మీ, అంజనీదేవి, వైజయంతిమాల, లతా మంగేష్కర్, బాలచందర్, హేమమాలిని, శ్యామ్ బెనగల్, అమితాబ్ బచ్చన్ వీళ్ళందరి యొక్క ఆ పర్సనాలిటీ స్టేజ్ని తీసుకుంటే ఇది మామూలు విషయం కాదు. ఒకరి మించిన ఒకరు కూడా ఈ అవార్డుకి అంత విలువ, అంత ప్రతిష్టాత్మక అయింది. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డు మాకు రావాలని అందరూ కూడా అందరితో వేచి ఉండడం జరుగుతుంది. ఏది ఏమైనా నాగేశ్వరరావు గారి ఎకనామిక్ ఒక మరపురాటువంటి ఆయన అవార్డు ఆయన జీవితంలో ఉండాలని చెప్పి కోరికని నాగార్జున నెరవేర్చడానికి ఆయన అభినందిస్తున్నాను సభ్యులు. మరి వారు మా మనసుని అర్థం చేసుకుని వారి కోరిక నెరవేర్చడానికి నేను కూడా ఉండి నా సాయశక్తిని ఇంకా చక్కగా నేను అందంగా చేయడానికి కూడా నేను చెప్తున్నాను. నాకు నాగేశ్వర గారితో దాదాపు 50 సంవత్సరాల అనుబంధం, మామూలు కాదు విషయం కాదు. 50 సంవత్సరాలకి మాకు ఎంతో స్నేహం, పక్కన ఉండేవాళ్ళు, ఎంతో ప్రేమ, కుటుంబ సభ్యులు కూడా ఎక్కువ ప్రేమతో ఉండేవాళ్ళు. నాగేశ్వర గారు ఈరోజు మనం లేకపోయినా మరి ఆయన ముందు మిస్ అవుతున్నా కూడా ఆయన గ్రేట్ పర్సనాలిటీ. 90 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా ఆయన జీవించి ఇది అద్భుతమైన జీవితం సాధించి ఈరోజు మనం లేకపోయినా నాగేశ్వర గారు పేరు ప్రతిష్ట, ఆయన మనస్తత్వం, ఆయన జీవితంలో సినీ పరిశ్రమ కాంట్రిబ్యూషన్. ఆఖరికి చెప్పాలి అంటే అసలు హైదరాబాద్ తెలుగు పరిశ్రమ రావడం కారణం నాగేశ్వర గారు. ఆ రోజులో నేను నాగేశ్వర గారు జగన్ వెంకటరావు పోయి ఆయన తీసుకెళ్ళి ఈ రాళ్ళు రప్పలు చూపించి ఇక్కడ చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అద్భుతంగా బ్రహ్మాండంగా కట్టి వైభవంగా సెంటిమెంట్ అంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది. అవార్డు భావిస్తున్నారు. ఇది అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విశాల హృదయం, వేరే వాళ్ళని అభినందించడం, వాళ్ళని మెచ్చుకోవడం ఆయన ఒక విశేషమైనటువంటి ఆనందం. ఇది అందరికీ ఉండదు ఆ విధంగా. అందువల్ల వారు తన గొప్పనట్లయినా ఇంకా టెక్నాలజీ కూడా ఈ అవార్డు లాంటిది ఇచ్చి వాళ్ళని అభినందించారు. చాలా స్పెషల్ అవార్డ్. హాస్పిటల్ నుంచి వచ్చి ఆ రోజు January 21 లాస్ట్ 20th ఈవినింగ్ కూడా హాస్పిటల్కి రాగానే ఫస్ట్ ఇంట్లో హాల్లో తీసుకెళ్ళి రెప్లికా ఉంటుంది అవార్డు ఇంట్లో తీసుకెళ్ళి అమ్మ మర్చిపోవద్దు, ఇది ఇమీడియట్లీ ఆర్డర్ చేయండి అని చెప్పారు. అసలు మాకు సరే నాన్న అని చెప్పి ఏం చేయాలో తెలియక హీ వాజ్ నాట్ వెల్ గారికి ఫోన్ చేసాం. మీరు ఏదో చెప్పాలి నాన్నకి, హిజ్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ దిస్ అవార్డ్ అని చెప్పడం జరిగింది.
వాజ్ సో స్పెషల్ టు హిమ్. లాస్ట్ డేస్లో రోజుకు ఒక సినిమా చూసాను. దాంట్లో అమితాబ్ గారి సినిమాని కూడా చాలా చూశాను. లివింగ్ లో ప్రాబ్లం, లవ్ లో ప్రాబ్లం, లైఫ్ లో ప్రాబ్లం, టోటల్ లైఫ్ అంతా ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. నువ్వు ఎవరో ఏంటో నేనెవరో తెలుగు వాళ్ళందరికీ తెలుసు.